నేను ఒక విషయం చెప్తా. ఆమె మన ఇంకా సావిత్రిబాయి పూలే కంటే కూడా బెల్లి లలిత చాలా గొప్పది. ఎలా? తెలంగాణ పోరాటమే కాదు, కుల పోరాటం, గొల్లకుర్మ డోలు దెబ్బ పోరాటమే కాదు, యాదగిరిగుట్టలో వ్యభిచారం నడిచేది. వేశ్యలుగా చాలామందిని తీసుకొచ్చి ఆ రొంపిలో దించేవాళ్ళు. ఆ టైంలో ఎవరన్నా ఉద్యమకారులు, సిపిఐ, సిపిఎం, మిగతా ఉద్యమకారులు కూడా గలీల మొగలు పోవాలంటేనే మన మీద ఆ ముద్ర ఎందుకు పడుతుంది భయ్, మనం వాళ్ళ దగ్గరికి పోయినట్టు మనం పోవద్దు అని ముద్రలకు భయపడిపోని పరిస్థితుల్లో ఇంకా అసలు మహిళలకు ముద్ర ఎక్కువ పడుతుంది కదా, అసలు ఆమెనే వ్యభిచారంటారు కదా. ఏదైనా ఉండని అని చెప్పేసి వేశ్య వృత్తి నిర్మూలన కోసం కమిటీ చేసుకొని వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి దాని నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం వేశ్యావృత్తి నిర్మూలన కమిటీ చేసుకున్నది ఆమె. కాబట్టి అంత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేది. అందుకని ఎవరు చేయలేని పని చేసేది. ఇటు తెలంగాణ ఉద్యమంలో కూడా ఎవరు చేయలేని పని చేసేది. అందుకని మిలిటెంట్ ఆర్గనైజర్లు, మంచి పోరాట స్ఫూర్తి, వాళ్ళిద్దరిని తెలుసుకుంటే చాలు సమాజం ఎంతో పోరాడుతుంది, ఎంతో ముందుకు పోతుంది. అందుకని వాళ్ళను గుర్తు చేసుకోవడం అనేది ఈ సందర్భంగా అవసరం.